తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక చివరి రోజు కావడంతో జోరుగా పత్రాలు అయితే దాఖలయ్యాయి. అటు ఏకగ్రీవాల కోసం కూడా పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేశాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సర్పంచ్ కి సంబంధించి మనం చూస్తున్నాం ఎలా ఉందో, అలాగే ఏకగ్రీవంగా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ప్రస్తుతం అక్కడ ఏకగ్రీవంగా ఎవరైనా ఎన్నికయ్యారా? ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ వేశారు? ఏంటి? ఎస్ తోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల్లోనైతే ఇటు నామినేషన్లు స్వీకరణ అయితే కొంత మందకొడిగా సాగినప్పటికీ కూడా ఈ రోజు చివరి రోజు కావడంతో అయితే భారీగానైతే నామినేషన్లు వచ్చినట్టుగానైతే ఇటు అధికారులకు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 541 సర్పంచ్ స్థానాలకు గాను 748 సర్పంచ్ నామినేషన్లు రాగా 4222 వార్డు సభ్యులకు గాను 768 నామినేషన్లు అయితే నిన్నటి వరకు అయితే దాఖలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానీ వార్డు మెంబర్స్ తో పాటు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు అయితే భారీ మొత్తంలో ఇటు నామినేషన్ పత్రాలు అయితే వేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అంతే మొత్తంలో ఇటు ఇండిపెండెంట్లు కూడా భారీగా నామినేషన్ పత్రాలు అయితే వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా దాదాపుగా 20 నెలల కాలం నుంచి కూడా ఇటు రేపు మాపు అంటూ సాగదీసిన సందర్భంలో ఇప్పుడు ఇటు ఎన్నికలకు దగ్గర పడ్డ నేపథ్యంలో కూడా ప్రధాన అధికార ప్రతిపక్ష పార్టీతో పాటు కూడా ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఈ ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపొందే దిశగానైతే చర్యలైతే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్మల్లో 10 గ్రామాలు ఏకగ్రీవంగా తీర్మానం చేయగా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 6 గ్రామాలు కూడా ఏకగ్రీవ తీర్మానం అయితే ఇటు పెద్దల సమక్షంలో అయిన పరిస్థితులు అయితే ఉన్నా. ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 2 గ్రామాలను అయితే ఏకగ్రీవం చేసినట్టుగానైతే తెలుస్తుంది. కానీ ఈ అధికార యంత్రాంగం మాత్రం ఖచ్చితంగా ఏకగ్రీవాల వైపు కాకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ఏకగ్రీవ స్థానాలన్నిటి కూడా ఎన్నికల తర్వాత మాత్రమే ప్రకటించే అవకాశం అయితే ఉంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 90 స్థానాల్లో సర్పంచులకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మొదటి విడతలో ఈ ప్రస్తుతానికి అయితే మంచిర్యాల నియోజకవర్గం అయితే పూర్తిగా ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గ స్థానంలో ఎలక్షన్లు నిర్వహిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుపొందే దిశగానైతే ఆయన ఇటు జనాలను మోటివేట్ చేస్తా ఉన్నారు. నేతల్లో కూడా వారందరికి కూడా నిర్దేశం చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. అయితే గత కొద్ది కాలం ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన తర్వాత ఎలక్షన్లకు వెళ్తామని చెప్పారు. కానీ పార్టీ పరంగా ఇటు 42% బీసీ రిజర్వేషన్ జరగలేదు. ఇటు జరగకపోవడంతో అయితే కొంత బీసీ నేతలు అయితే ఆగ్రహంతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటూ కూడా బీసీ నేతలు అయితే చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇదే బీసీ ఎజెండాను కూడా ముందు పెట్టుకొని కూడా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కూడా లబ్ధి పొంది ఖచ్చితంగా ఎక్కువ స్థానాల్లో కూడా తాము గెలుపొందే దిశగా చర్యలు తీసుకునేందుకైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఇటు ఏకగిరి వాళ్ళకి ఇటు వేలం పాటలతో పాటు కూడా ఎన్నికల లోపు ఏదైతే ఈ నెల మొదటి విడతకు సంబంధించి వచ్చే నెల 7న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కూడా పూర్తిగా ఎక్కువ మొత్తంలో కూడా లాబింగ్ అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా పల్లెల్లో ఈ అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా పాగవేయడానికి కూడా ఇప్పటికే లాబింగ్ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమంది ఎవరైతే నామినేషన్ పత్రాలు వేసినటువంటి వారిని కూడా తమ నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకునే దిశ కూడా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియనైతే ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండానైతే పూర్తిగా శాంతియుత వాతావరణం అయితే తీసుకొప్పయింది. ఈ రోజుకు సంబంధించి నామినేషన్ పత్రాలు మరికొంతసేపటి తర్వాత అధికారులు అయితే అధికారికంగా ధృవీకరించారు.